హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి బీపీ తెలుగు టెక్. సో మీరు ఆల్రెడీ thumbnail లో చూసారు కదా, డిప్లొమా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారనేసి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించిన పోస్ట్, అడ్వర్టైజ్మెంట్, నోటిఫికేషను, ఎలా అప్లై చేయాలి, సో ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసి సో మీరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. డిప్లొమానే కాదు, బీటెక్ వాళ్ళకు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఉంది. సో దీనికైతే మీరు ఖచ్చితంగా ముందడుగు అయితే వేయాలి. అండ్ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలంటే మీ కాడ ఖచ్చితంగా రెజ్యూమే అయితే ఉండాలి. సో రెజ్యూమే ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే సో మన యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికి కూడా కేవలం 99 రూపీస్తోనే సో ఒక ప్రొఫెషనల్ రెజ్యూమే అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్కి లైక్ వాట్సాప్ అయితే చేయండి. సో వాట్సాప్లో నేను అవైలబుల్గా ఉంటాను. సో మీకు ఈ రోజు కనుక మీరు ఆర్డర్ ఇచ్చారంటే రేపు ఈ టైంకల్లా మీకైతే ఈ యొక్క రెజ్యూమే అనేది మీకు డైరెక్ట్గా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ అయితే 8th December. ఓకేనా? ఈ జాబ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే 8th December లోపే మీరైతే చేసుకోవాలి. దీని అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ముందుగా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి అయితే వచ్చేస్తారు. సారీ, ఇండియా లిమిటెడ్, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కాదు. ఎందుకంటే ఈసీఐఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సో డైరెక్ట్గా ఇండియా లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ మనకు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే సెకండ్ వన్, ఆన్లైన్ applications are invited for the engagement of graduate engineering apprenticeship and diploma or technician apprenticeship at ECIL Hyderabad. సో చాలా 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 మంచి ఆఫర్ ఇది. సో ECIL హైదరాబాద్లో మీకు రావడం అనేది. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మనం ముందుగా చూసుకున్నట్లయితే టోటల్గా ఈసీ బ్రాంచ్, సిఎస్సి, మెకానికల్, త్రిబుల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు కూడా సో ఈ యొక్క అవైలబిలిటీ అయితే లైక్ ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో టోటల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతే 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ డిప్లొమా ఆర్ టెక్నీషియన్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో మీకైతే 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంత్లీ స్టైఫండ్ చూసుకున్నట్లయితే 9,000 అండ్ 8,000 అయితే ఇస్తారు. ఏంటి బ్రదర్, చాలా చీప్గా 9,000 ఏంటి 8,000 ఏంటి అనేసి అయితే మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈసీఐఎల్ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ సో ఎంటైర్ వరల్డ్. ఓకేనా? సో ఎందుకు ఈ విధంగా ఎంటైర్ వరల్డ్ చెప్తున్నానంటే సో ఈసీఐఎల్ అసలుకి ఏం చేస్తుంది అంటే మిలిటరీకి వర్క్ చేస్తుంది, డిఫెన్స్కి వర్క్ చేస్తుంది. సో డిఫెన్స్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైనా యూజ్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఈవెన్ వాళ్ళు గన్స్ కానీ, వాళ్ళ యొక్క వెహికల్స్ కానీ, వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసేది ఈసీఐఎల్ డిపార్ట్మెంటే, ఈసీఐఎల్ కంపెనీనే. ఓకేనా? సో దీంట్లో మీకు స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉండొచ్చు తప్ప సో నెక్స్ట్ ఫ్యూచర్ మీరు కనుక ఆలోచించారంటే ది బెస్ట్ కంపెనీ అనేసి అయితే మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అంత బాగుంటుంది ఈసీఐఎల్ అనేది. అండ్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో ముందుగా దీని యొక్క ఎలిజిబిలిటీ చూద్దాము మనమైతే. సో ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఏజ్ 25 years అయితే ఉండాలి. సో ఆర్ లెస్ దాన్ మనకు 24 లైక్ ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే 31st December 2024కి మనకేంటంటే సో 25 years అయితే ఉండాలి. దానికి మించి 1 day ఎక్కువైనా కూడా మిమ్మల్ని అయితే తీసుకోరు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే సో ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి సో 5 years అయితే రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే సో 3 years అయితే ఉంది. పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 yearsగా అయితే ఉందన్నమాట. అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చేసరికి సో 1st January నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకు టోటల్గా ఇది 1 year అయితే ఉంటుంది అప్రెంటిస్షిప్. సో ఈ 1 yearలో మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే సో మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ కూడా అయిపోయేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనకు బేసిక్గా సో 3 years డిప్లొమా పాస్ అయి ఉండాలి. ఓకేనా? సో 2022 కల్లా. అండ్ అదేవిధంగా బీఈ బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇది కూడా 1st April 2022 కల్లా. ఓకేనా? సో ఇదైతే మనకు మేజర్ క్వాలిఫికేషన్స్ అనమాట. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనే వెబ్సైట్ ఒకటైతే ఉంది. సో ఆ వెబ్సైట్లో మనమైతే లాగిన్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. nats.education.government.in అనే వెబ్సైట్కి మీరు డైరెక్ట్గా
వెళ్తే సో ఈ విధంగా మీకు స్టూడెంట్ లాగిన్ అనేది ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్, స్టూడెంట్ లాగిన్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ దీంట్లో రిజిస్టర్ అయ్యింటే మీరు స్టూడెంట్ లాగిన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫస్ట్ టైం మీరు అనుకుంటే స్టూడెంట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకొని సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. డూ యూ హ్యావ్ అబోవ్ డేటా టు ఎన్రోల్ అనేసి ఉంటుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే మీరు జస్ట్ ఎస్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అండ్ ఇది వచ్చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓటీపీ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. దాని తర్వాత అప్లికేషన్ అంతా కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇదంతా ప్రాసెస్ మేము చేయలేం బ్రదర్ అనేసి అనుకుంటే మీరు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకోసం అయితే చేసి పెడతాను. బట్ కొంచెం మినిమం ఛార్జెస్ అయితే ఉంటాయి. సో లైక్ ఒక 40 to 50 రూపీస్ దాకా అయితే ఉంటుంది. మీకు టోటల్గా అప్లికేషన్ అనేది మేమే ఫిల్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. 50 రూపీస్కి ఓకే అనుకుంటే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా. సో నేను మీకు క్లియర్గా సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసి మీకు ఇవ్వడం అయితే నా బాధ్యతగా నేను తీసుకుంటాను. ఓకేనా. అండ్ ఇంకా డైరెక్ట్గా వన్స్ ఆ యొక్క అప్రెంటిస్షిప్ మనకు వచ్చేసింది అంటే ఓకేనా. సో అప్రెంటిస్షిప్ ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 8th December 2024. ఆ తర్వాత అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేది 1st January 2025 అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. క్లిక్ హియర్ టు అప్లై అనేసి దీని మీద క్లిక్ చేస్తే మనకు టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ అదేవిధంగా ఎన్ఏటిఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్, అంటే మనం ఏదైతే ఇక్కడ ఫిల్ చేస్తే మనకు వస్తుందో ఎన్రోల్మెంట్ నెంబరు, ఆ నెంబర్ అనేది మనము ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అది నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కరెంట్ అడ్రస్, స్టేట్ ఆఫ్ డొమికైల్, అంటే మీరు ఏ స్టేట్లో నుంచి లైక్ తెలంగాణ లేదంటే అదర్సా అనేసి చూసుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఏంటి, కేటగిరీ ఏంటి, పీడబ్ల్యూ ఉంటే ఎస్ ఆర్ నో ఇది ఒకటి పెట్టాలి. ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏంటి, ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చదువుకున్నారు, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ సిటీ ఎక్కడ, ఆ తర్వాత డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ అని ఉంటే సో మీరు డిప్లొమా చేస్తుంటే డిప్లొమా సెలెక్ట్ చేయాలి, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత సెక్యూర్డ్ మార్క్స్, అంటే మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్లలో, లైక్ 1000 మార్క్స్కి ఒక 900 మార్క్స్ తెచ్చుకుంటే సో సెక్యూర్డ్ మార్క్స్ దగ్గర 900 పెట్టాలి. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చాయి అనేది కదా మనకు మెయిన్గా. సో సెక్యూర్డ్ మార్క్స్లో 900, మ్యాక్సిమం మార్క్స్లో 1000 ఆ విధంగా మెన్షన్ చేసి లాస్ట్లో మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సో టోటల్ పర్సంటేజ్ ఎంత అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ 1000కి 900 మార్క్స్ వచ్చాయి అంటే 90%. సో జస్ట్ మీరు ఇక్కడ 90% పెట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నేను చేపించాలి అంటే సో జస్ట్ మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో నేను మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో ట్రై చేయడం కాదు, అఫ్ కోర్స్ మనం చేస్తే ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండవు. క్లియర్గా మీరైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకునే వాళ్ళు అయితే అవుతారు. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా నేను ఈ వీడియోలో మీ అందరికి కూడా తెలియజేయాలనుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో మేబీ వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ అనేది యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. See you in next video. Love you all.